ఫ్రెండ్స్, గుండె నిండా గుడిగంటలు సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన సుమతి ఇంటికి తిరిగి వచ్చింది. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. ఇద్దరు గొడవపడు ఫస్ట్ ఆపేసి ఏమైందో అడగరా అంటే, అవును ఏమైంది, నా నగలు దొరికాయా అని అంటే, కామాక్షి అని అంటాడు వాళ్ళ ఆయన. అంటే అదే నగలతో పాటు ఆ అమ్మాయి గిట్ట దొరికిందా అని అంటే, అది దొరికింది, ఆ అమ్మాయితో పాటు నేను నగలు గిట్ట క్షేమంగానే ఉన్నాయని అంటే, మరి ఎందుకు తీసుకురాలేదు, లేచిపోయింది కానీ ఏం నిర్ణయం తప్పు నిర్ణయం అయితే తీసుకోలేదంటే, లేచిపోవడమే కదా తప్పు అని అంటాడు అనమాట. అంటే అబ్బాయి చాలా మంచోళ్ళకున్నాడు, అమ్మాయి ఎలా చెప్తే అలానే వింటున్నారు, ఈ కాలంలో అలానే ఉంటారు కదా బాబాయ్, ఒప్పుకో ఏమవుతుంది, మిమ్మల్ని ఒప్పించామని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తారనమాట. బాలు, మీరు ఒప్పుకుంటే వాళ్ళని తీసుకొస్తాను, మీరు పెళ్లి చేస్తానంటే చెప్పు, అరేంజ్ మ్యారేజ్ అయినా ఏముంటుంది చెప్పు, అబ్బాయి మంచిగా ఉంటాడో తెలియదు, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా, చేసేస్తే అయిపోతుంది కదా అని బాలు అంటాడు అనమాట. అనుకుంటే చేస్తామని అంటే, అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎలాంటిదో అంటే, మేము ఎలాంటి వాళ్ళు కనుక్కొని వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి అరేంజ్ మ్యారేజ్ లాగా మేము చేసేస్తాము, ఎవరికి తెలియకుండా చేసేస్తాం బాబాయ్, నువ్వేం కంగారు పడకంటే, నీ రుణం ఎలా తీసుకోవాలి ఏంటో రా అని అంటాడనమాట. మన కామాక్షి అంటే, నా నగలు గిట్ట దొరికినాయి కదరా అమ్మాయి అని అంటే, వాళ్ళ ఆయన కోపం వస్తుంది అనమాట. రాగానే వీళ్ళు వెళ్తారు. తర్వాత ఆ మటన్ కొట్టే మాణిక్యం ఏముంటాడు కదా, అతను రంగారావు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చూస్తాడు అనమాట, మాట్లాడడానికి, పెళ్లి సంబంధం మాట్లాడడానికి అతను వస్తాడు. రాగానే బాలు వాళ్ళు అప్పుడే బయటకు వస్తారనమాట. బయటికి రాగానే అతను ఏం చేస్తాడు, స్వీట్స్ తీసుకోలేం కదరా, స్వీట్స్ తీసుకొని వద్దాం పదా అని అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వీళ్ళు ఏమనుకుంటారంటే, పాపం బాబాయ్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, ఎక్కడ పరుగు పోతుందో, ఎక్కడ ఈ మ్యారేజ్ చేయాలో లేదో అని ఆయన నలిగిపోతున్నాడు. అంటే అవును పాపం అనిపిస్తుంది అని బాధ. అబ్బాయిని చూసే చాలా బాధ అనిపించింది, మనం ఏం లేదు నేరుగా వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబంతో మాట్లాడదాం అంటే, వాళ్ళు ఒప్పుకుంటారా అంటే, ఒప్పుకోకుంటే ఏం చేస్తారు, ఒప్పుకుంటారు వాళ్ళు, పద వెళ్దామని అంటాడు బాలు. ఒప్పుకోకపోతే ఎలా అండి అని అంటే, మనం ఒప్పుకునేటట్లు చేద్దాం, ఈ జనరేషన్లో ఒకవేళ పెళ్లి చేయకపోతే ఏం చేస్తారో గిట్ట అవన్నీ చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, పెళ్లి చేస్తారు అని అంటారు అనమాట. అవునవును, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటేనే కదా మనకు ఉంటుంది అని అంటాడు. సరే అని బాలు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే మటన్ కొట్టి మాణిక్యం వాళ్ళ ఇంటికి వస్తాడు అనమాట మాట్లాడడానికి పెళ్లి సంబంధం. నేను ఏం చేస్తాడు, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తాడు అనమాట. వస్తే వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉంటాడు అనమాట. ఉంటే బాలు ఏం చేస్తాడు, కన్విన్స్ చేయడానికే చాలా ట్రై చేస్తాడు అనమాట. వాళ్ళిద్దరు అబ్బాయి రాత్రే చెప్తే నేను ఓకే అన్నాను, కానీ ఈయననే కోపపడ్డాడు, అతను ఇంట్లోకి వెళ్ళిపోయాడు అని అంటే, మళ్ళీ కోపడక ఏం చేయాలి, మేము చెప్పకుండా పెళ్లి చేసుకోవడం, అలా ఇంట్లోకి వెళ్ళిపోతే ఎంత కోపం వస్తుంది నాకు అని అంటే, ఇప్పుడు కోపపడి ఏం లాభం అండి, మీరు కలిసి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు ఆనందంగా ఉంటారు, అందుకోసమని వాళ్ళిద్దరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, మీరు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందామని. మీరు ఒప్పుకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, తర్వాత పిల్లలు కంటారు, తర్వాత మంచిగా ఉంటారు, కొన్ని రోజులకి మీరు వాళ్ళని అంగీకరిస్తారు, వాళ్ళ మేము అనుమని చూసి తీసుకుంటారు అని అంటే అని అంటాడు బాలు. అనగానే తర్వాత ఏమంటాడు, మీరు ఇప్పుడు దగ్గర తీసుకుంటే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒకవేళ తర్వాత మీరు తీసుకుంటే అయ్యో వాళ్ళకు ఒక లోటు ఉంటుంది అనమాట. ఏమని ఉంటుంది అంటే, అరే అప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి చేయలేరు కదా అని ఒక బాధ ఉంటుంది, ఇప్పుడే మీరు వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఇస్తారని అంటే, సరే బాబు చేస్తామని వాళ్ళు ఒప్పుకుంటారు అనమాట. తర్వాత వాళ్ళకు మాట్లాడి, మీ మంచి మనసు అండి అని ఆమెకు పసుపు కుంకుమ అని ఇస్తారు కదా, అది ఇస్తారనమాట, మన మీనాకి ఇస్తారు. ఇవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయి మేము వాళ్ళతో మాట్లాడేసి వస్తాము, సుందర్తో మాట్లాడతామని సుందర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే మొద్దుదన ఏంటి ఇలా లేచిపోయినాక ఆలోచన చేస్తున్నాను అని వాళ్ళు కొంచెం తిడతారనమాట. తిట్టిన తర్వాత, సరే నాకు భయం వేసింది బావా, అందుకోసం అని నేను చెప్పలేను అని అంటే, సరే అని వెళ్తారనమాట. వెళ్ళగానే ఏం భయపడకు, పద వెళ్దామని పెళ్ళి తీసుకెళ్తారనమాట. అయితే మన కామాక్షి అంటది, నువ్వు వచ్చావే, నగలు ఎక్కడున్నాయి అని అంటది అనమాట. పాపం నగలు ఇక్కడ ఉన్నాయి చూడండి పిన్ని అని మీనా ఇస్తుంది, నగలు తీసుకుంటుంది, చూస్తుంది అనమాట. అమ్మాయి అన్ని నగలు ఉన్నాయి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత లేదు బాబాయ్, నాకు చాలా భయం వేసింది, అందుకోసమని నేను చెప్పలేను అని అంటారు అనమాట. అనగానే చెప్పాలి కదమ్మా అని కాళ్ళ మీద పడుతుంది అనమాట, క్షమించు అని. సరే అమ్మా అని వీళ్ళని ఒప్పుకుంటాను. అయితే అందరు ఒప్పుకున్నారు, మీరేం తొందరపడకండి, రోజుకి ఒకటేసారి ఫోన్ మాట్లాడు, తర్వాత పెళ్ళైనాక మాట్లాడడానికి ఉండదు కదా, మీరు కలిసే ఉంటారు కదా అని అంటారు అనమాట బాలు. తర్వాత మంచిగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కామాక్షి అన్ని లంగలు వేసుకుంటుంది, అన్ని లంగలు వేసుకొని, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో నేను అని అంటది అనమాట. నువ్వు ఉంటే అసలు అన్నీ మర్చిపోతావు అసలు తెలుసా అని అంటారు. తర్వాత అతను అంటాడు, అబ్బాయి వాళ్ళ మేనమామ వచ్చారా అని అంటారు అనమాట. అతను వచ్చి అతనికి మీలాగా కలపాలని చూశారు, ఈ పెళ్ళి అయితే మీరు అందరు కలిసి చేయాలి చూడని అంటే, సరే ఏ లోటు లేకుండా చూసుకుంటామని చెప్తాడు బాగా. సరే మేము వెళ్తామని వెళ్తాడనమాట. అతను వస్తాడేమో రా అంటే, మళ్ళీ ఒకసారి కలుస్తాను, నేను ట్రిప్ కన్నా కొట్టుకోవాలి అని ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళగానే పెద్ద ఏదో ఒక ఘనకారం చేసినట్లు వచ్చినారేంటి అని వాళ్ళ అమ్మ అంటది అనమాట. అంటే అవును, మేము ఉన్నందుకే ఒకరి ఇంట్లో కన్నీళ్ళు మిలిగాయి, అలాగే ఒకరి బంగారం పోయింది, అది దొరికింది, తర్వాత ఇద్దరు మనుషులు కలిశారు అని చెప్తారనమాట. ఓ రాజ్యమే ఎగిరేసినట్లు చెప్తున్నారు పురా అని అంటదనమాట. అసలు ఏమైందిరా అంటే, ఏం లేదు నాన్న, వాళ్ళిద్దరిని కలిపామేమో అని చెప్తారనమాట.
ఇద్దరు సెటిల్మెంట్ చేసుకున్నాను నాన్న, అలాగే వాళ్ళిద్దరు కలిశారు, అలాగే అరేంజ్ మ్యారేజ్ లాగా చేసుకుందామని అనుకున్నారు వాళ్ళిద్దరు రెండు కుటుంబాలు అని చెప్తానమాట. అంటే అవునారా, చాలా మంచి పని చేశారు, మీరు ఇద్దరు చాలా బాగా చేశారంటే అవును వీళ్ళిద్దరు ఊరంతా ఎగిరేస్తున్నారు, ఊరిని వీళ్ళే నడుపుతున్నారు అని అంటదనమాట ఎటకారంగా మన ప్రభావం. ఏదో ఒకటి అంటదనమాట. అనగానే బాలు అంటాడు అవన్నీ అన్నాకమ్మా అని అంటదనమాట. తర్వాత ఒకరి కన్నీళ్ళు మేము తీర్చాం కదా, అదే మేము ఆనందపడుతున్నాం, వాళ్ళు మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు అని అంటదనమాట మీనా. అనగానే చాలా మహానుభావులు పట్టు, మీరైతే పోయి మీ పని మీరు చేసుకోపోండి, రేపైతే మళ్ళీ ఇంకేం చేస్తారో అని అంటది. ఎవరైనా బాధలో ఉంటే మేము చూడలేము, వీళ్ళ మంచి చేస్తామంటే అబ్బో బాగా చెప్తున్నావు పట్టు అంటే, ప్రభా ఈరోజు వాళ్ళు మంచి పని చేశారు, నువ్వు అవన్నీ మాట్లాడకు నువ్వు అంటే, సరే మీ ముగ్గురు 3 చెట్లు, నేను ఒక్కదాన్నే పట్టు అని వెళ్ళిపోతుంది. అబ్బాయి వాళ్ళ మేనమామ వస్తాడనమాట. మేనమామ వచ్చి మాట్లాడతాడనమాట. అమ్మాయి చాలా మంచిదని మేము ఒప్పుకున్నాము, చాలా మంచిది. కొందరు అమ్మాయిలు అయితే సరే ఎవరు పెద్దలు అవసరం లేదు, మనం పెళ్లి చేసుకుందాం అని అంటది, కానీ ఈ అమ్మాయి మాత్రం పెద్దలు ఒప్పుకునే వరకు నేను పెళ్లి చేసుకోనని మంచిగా చెప్పింది అని అంటదనమాట. అవును రాత్రిపూట అసలు నిద్రనే పోయేది కాదు అని అంటే, మా అబ్బాయి గిట్ట నిద్రపోయేవాడు కాదు అని అంటదనమాట. అన్న తర్వాత సరే పెళ్ళి అయితే మంచి చేద్దామని అంటాడు. మా అబ్బాయి అంటాడు వాషింగ్ మిషన్ బీరువా అవన్నీ సమయం అంటే, ఏం అవసరం లేదండి, పిల్ల వస్తే చాలు, మాకు ప్రేమతో పంపించండి అంతే, నాకు ఒక కూతురు లాగానే కదా, తనకు ఏమని ఉంటే నేనే చూసుకుంటాను, మీరు అవన్నీ పంపించకండి, ప్రేమ ఉంటేనే కదా మంచిగా ఉంటుంది, మన మనసు మంచిగా ఉంటేనే ఇంట్లో అందరు మంచిగా ఉంటారు అని అంటదన్నమాట. అతను అంటాడు. అనగానే సరే అండి మంచి పని చేశారు. తర్వాత అంటాడు నిన్న వాళ్ళు ఇద్దరు బాగా కష్టపడ్డారు, అందుకని ఇలా ఒప్పుకున్నాను మా బావగారు అని అంటన్నమాట. అంటే అవును చాలా కష్టపడ్డారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఫోన్ మాట్లాడతారా మళ్ళీ వాళ్ళు అంటే, ఏం వద్దులేండి నిన్న తిరిగి అలసిపోయిండొచ్చు, తర్వాత పెళ్ళిలో మనం వస్తుంటాం పోతుంటాం, పెళ్ళైన తర్వాత చుట్టాలకు ఇట్టాలకు వస్తుంటాం కదా, అప్పుడు ఎప్పుడైనా కలుస్తానులే అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట అతను. మనకి మనోజ్ ఏం చేస్తాడు, క్లియర్ జిఎస్టీది క్లియర్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ఇది వచ్చేసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అమ్మయ్య ఇప్పుడైతే నాకు ఏ టెన్షన్ ఉండదు, మా మలేషియా మా అమ్మయ్య టెన్షన్ ఉండదు, అలాగే మా నాన్న చచ్చిపోయిందని తెలిసింది కదా, అది గిట్ట టెన్షన్ ఉండదు, ఏం టెన్షన్ ఉండదు, ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటుంది అనమాట. అప్పుడే బాలు వచ్చి తుమ్ముతాడు, మన మీన వచ్చి తుమ్ముతుంది అనమాట. తుమ్ముతారనమాట. తుమ్ముతుంటే ఏంట్రా అలా తుమ్ముతున్నావు, ఆడపిల్ల అంత గట్టిగా తుమ్ముతున్నావు ఏంటి అని వాళ్ళ అత్తయ్య అంటారనమాట. అనగానే మనోజ్ వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత కొంచెం కషాయం పెట్టు, కాళ్ళ నెత్తినొస్తుంది నాకనంటే, సరే పెడతాను అత్తయ్య అని అంటదనమాట. పెట్టగానే వాళ్ళ శృతి అంటే ఇలా ఆవిరి పెట్టుకోవాలి అని చెప్తుంది అనమాట మీనా. ఎల్లిపాయలు పురం ఇంకా మన ఆవాల నూనె వేసి ఆవిరి పట్టుకోవాలి, మొత్తం పోతుంది అంటే, మంచి చిట్కా చెప్పావు, నేను ఇలానే ట్రై చేస్తానని శృతి అంటది అనమాట. తర్వాత కామాక్షి వాళ్ళ ఇంట్లో ఆమె ఉంటుంది కదా చింతమంది, ఆమె అంటది అనమాట, ఏం చేసింది అత్త అంటే ఒక పెద్దనం లేదు, ఒక పెద్దనం లేదు, ఏం లేదు, మీనా చూడు మంచిగా కాంటాక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంది ఇంట్లోనే కూర్చొని, అసలు అంటే మా మీనా చాలా తెలివైంది, ఇంట్లోనే ఉండి చేసింది అని అంటదన్నమాట. కామాక్షి లేకపోయింది, పెద్దరికం అంటే ఇదేనా అని అంటదన్నమాట. అనగానే మన ప్రభావతి రాగానే కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటొచ్చిద్దామని చాలా కోపం వస్తుంది ఆమెకు. ఇప్పుడు చూసావా నేను రాగానే లేచి నిలబడేది, ఇప్పుడు చూడు ఎలా ఉందో అని అంటదన్నమాట. అనగానే అవును నువ్వు ఆ పని చేయలేవు కదా, అందుకోసమని ఇలా చేస్తుంది అంటే, నేనేం చేయలేదు, నేను ఆ పనికి ట్రై చేశాను, కానీ మీననే ఇంట్లో ఉండి అన్ని పని చేసేసింది కదా అని అంటదన్నమాట. సరే పోనీలే నువ్వు చెప్పు ఏమైంది, సుందరి ఏం చేసిందంటే, సుందరి వచ్చింది, వాళ్ళిద్దరు పెళ్లి సంబంధం కుదిరింది, గౌరవం నిలబడింది, అలాగే నా నగలు గిట దొరికాయి, మీనా బాలు చాలా మంచి పని చేశారంటే ఇప్పుడు వాళ్ళని మెచ్చుకుంటున్నావు నువ్వు అంటే, లేదు సాయం చేసిన వాళ్ళని మెచ్చుకోవడం ఏం తప్పు కాదు అని అంటదన్నమాట. అంటే సరేలే అని అందరికీ నాట్యం చేపిస్తే పిల్లలు కొంచెం అనేది తొందరగా ఉంది, కొంచెము నేర్చుకోండి సరిగా అని చెప్తారనమాట. ఆమె చెప్పగానే తర్వాత చింతామణితోటి మాట్లాడడానికి పోతే ఆమె ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.